సార్ ఒకసారి చూడండి. తర్వాత దగ్గరికి వచ్చాను. సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని మన జమ్మిగుట్ట మున్సిపల్ కార్యంలో నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అదేవిధంగా మలిదశ ఉద్యమంలో కూడా ఒక సారథిగా తెలంగాణ రాష్ట్రం రావడానికి దిశను మనకు ఆయన సూచించినారు. సో ఆయన అడుగుజాడల్లోనే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఫస్ట్ ఆయన స్కూల్ అసిస్టెంట్గా అపాయింట్మెంట్ అయినప్పుడు ఆంధ్ర తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ టీచర్కున్న వేతనాల్లో వ్యత్యాసాన్ని ఆ రోజుల్లోనే కనుగొని ఒకే కొలువు మరి వేతనాలు వేరేందుకు ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి, సో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, అదేవిధంగా ఆంధ్రాలో పనిచేసిన స్కూల్ అసిస్టెంట్లకు చెల్లించే వేతనాలను మన యొక్క తెలంగాణ యొక్క స్కూల్ అసిస్టెంట్లకు చెల్లించాలని ఆ రోజు ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారు. సో అంత ముందుగానే తెలంగాణ ప్రజలకు మరియు ఉద్యోగులకు నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి వేదికను ఏర్పాటు చేసి మలిదశ ఉద్యమంలో కూడా మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని శాంతియుత మార్గంలో సాధించడానికి ఆయన అనేక మార్గదర్శనలు సూచనలు చేశారు. ఆయన యొక్క మార్గంలోనే శాంతియుతంగా ఈరోజు తెలంగాణ సాధించుకొని స్వేచ్ఛావాయులు మనం పీల్చుకుంటామంటే ఆయన యొక్క గొప్పతనమే. సో రాబోయే రోజుల్లో కూడా మనమందరం కూడా మన యొక్క ప్రొఫెసర్ జయశంకర్ గారి అడుగుజాడల్లో నడుచుకొని ఆయన ఏదైతే ఆకాంక్షలో తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ ఉద్యోగులుగా మారాలి, మరి ఉద్యోగులు సమాన వేతనం పొందాలనేది ఆ విషయాన్ని వెలువరించారు. సో దాన్ని ముందుకు కొనసాగించాలని కోరుతున్నాను.